షేకా ఝీల్ బర్డ్ శాంక్చురీని మన భారతదేశపు 99వ రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది. మరి ఈ బర్డ్ శాంక్చురీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి సంబంధించి ఏవైతే మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయో వాటికి ఇది ఒక వైటల్ స్టాప్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడంలో, అలాగే వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి ఒక మంచి కార్బన్ సింక్గా కూడా ఈ యొక్క బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది పనిచేస్తుంది. అయితే మనకు తెలుసు వెట్లాండ్స్కి సంబంధించి రామ్సర్ సైట్స్ అన్నటువంటివి. సో మనకి 1971లో ఇరాన్లో రామ్సర్ అన్నటువంటి ప్లేస్లో ఈ వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ మరియు వైజ్ యూజ్ కోసం రామ్సర్ కన్వెన్షన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. సో దాని కింద ప్రతి దేశంలోనూ ఇంపార్టెంట్ వెట్లాండ్స్ని గుర్తిస్తారనమాట. అలా ఇప్పుడు వెట్లాండ్ అన్నటువంటిది 99వ వెట్లాండ్ మన భారతదేశంలో, అంటే మనం 100కి చాలా చేరువలో ఉన్నామన్నమాట. అలాగే మన భారతదేశం అయితే వెట్లాండ్స్ యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి వెట్లాండ్ ప్రొటెక్షన్ రూల్స్ అనేసి 2017లో తీసుకురావటం జరిగింది. అలాగే NPCA అన్నటువంటిది కావచ్చు, అమృత్ ధారోహర్ అన్నటువంటి స్కీమ్ కావచ్చు, ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ ద్వారా మన భారతదేశంలో కూడా వెట్లాండ్స్ని వైస్ యూస్ చేసుకోవాలి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా మన భారతదేశం ఇవన్నీ కూడా అమలు చేస్తోంది.